పనిలోనే ఉంటారు. కట్టుకున్న మొగుడిని అనుమానిస్తే పుట్టగత లేకుండా పోతాయి. అర్థమైందా? మమ్మీ డాడీ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. పొద్దున ఫోన్ చేశా, ఎంగేజ్ వచ్చింది. మధ్యాహ్నం ఫోన్ చేశా, ఎంగేజ్ వచ్చింది. ఇప్పుడు కూడా ఎంగేజ్ వస్తుంది. దేంతో మాట్లాడి వస్తున్నాడో ఏందో. వచ్చిన తర్వాత కాల్ రికార్డింగ్ పెట్టాలి. వామ్మో. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ్ పడితేనే అంబులెన్స్ కావాలా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసిన భర్త నవ్విండు. అర్థమైంది మేడం. 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లలు జాగ్రత్త. పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంఖలో పందిని, ఈ సంఖలో పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. టిఫిన్ ఏంటో చెప్పు. బ్రెడ్ బటర్ జాము. అబ్బా, ఏ ఇడ్లీనో ఉప్మానో చేయొచ్చు కదే. నీకేమీ తెలీదు. ఉన్న వాళ్ళంతా బ్రెడ్ బటర్ తింటారట. ఇవాళ మనకు డబ్బు లేదని ఎప్పుడు అలాగే ఉంటావేమిటి? ఏదో ఒక రోజు మనకు డబ్బు వస్తుంది. హై క్లాస్ అలవాట్లు ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలి మరి. ఏమండి, మనుషులకి తప్ప మరే ఇతర జీవులకి బీపీలు గాని షుగర్లు గాని ఎందుకు రావండి? ఎందుకంటే వాటికి పెళ్లిళ్ళు కావు కాబట్టి. ఉదయం నుంచి కనబడట్లేదు. ఎక్కడికి వెళ్ళావు? కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తున్నా. అదేంటి, మీ ఆయన కూడా డాక్టరే కదా, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? మా ఆయన దగ్గర ఫీజు ఎక్కువ. వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోమాక. వేరే అంటే మురారి సినిమాలో మహేష్ బాబు సోనాలి మీద దగ్గరకు వచ్చేసి అవి బాబు టెంప్ట్ అయిపోతుందని అంటాడు కదా. సీన్ అంటే నాకు చాలా ఇష్టం. అలాంటివే పెట్టుకోమాకే. అలా అన్నకబ్బా. మరి ఇంకెలా అబ్బా? కుదురుగా కడదాకా కలిసి అడుగయ్యవుగా కనుల